మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. మార్చి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, చివరి మాసం ఉగాదికి. సో ఇదే మార్చిలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతూ ఉన్నది. షష్టగ్రహాలు మీన రాశిలో కలవడం జరుగుతున్నది ఇదే మార్చి నెలలో. మరి ఈ యొక్క మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఒకటే చెప్తున్నాను, అందరూ కూడా ముఖ్యంగా గోచారం వేరు, గ్రహచారం వేరు. గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి. గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి అయితే ఉందో అదే గ్రహస్థితి మనకు ఉంటుంది. నడిచేటువంటి దశ అంతర్దశలు ఏమైతే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని గడిచిన కాలము, గడుస్తున్నటువంటిది, రేపు రాబోయేటువంటిది, మంచి చెడు 100కు 100% కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా అందరికీ మనం చెబుతూ ఉన్నాం. నెంబర్ ఆఫ్ కాల్స్, నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్, వారందరికీ కూడా ఇది జరిగింది, ఇది జరుగుతూ ఉంది, ఇది జరగబోతూ ఉంది అని 100కు 100%గా మనం వాళ్ళని అడగడము, వారు నిజమే గురువు గారు అని చెప్పడము ఎంతో ఆనందదాయకంగా నాకు మీతో పంచుకోబుద్ధి అవుతూ ఉన్నది. సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది, అది గ్రహించుకోవాలి. ఎందుకు అంటే 100కు 100% కూడా ఏది కూడా ఫ్రీగా ఆశించకూడదు, మనము ఎవరెవరైనా. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి, అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి. వన్స్ నన్ను కలిసిన తర్వాత, నన్ను కలవక ముందు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో అనేటువంటిది ఉంటుంది. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఆల్ ద బెస్ట్. కర్కాటక రాశి. కర్కాటక రాశికి సంబంధించి మరి యొక్క మార్చి నెల ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. ఇక్కడ అకారణమైనటువంటి వైరము, ఏదో నేను సాధిస్తా అని చెప్పి ఎక్కడికైనా వెళ్ళి ఆ యొక్క ప్లేస్ కానీ అక్కడ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ కానీ నచ్చక మీరు వెనుతిరిగినటువంటి సందర్భం. చక్కటి జాబ్, బట్ అక్కడ ఆ యొక్క ప్లేస్ మీకు నచ్చక మీరు వెనక్కి వచ్చినటువంటి సందర్భాలు ఉంటాయి. సో గర్భ సంబంధిత అనారోగ్య ఇష్యూస్ లేడీస్ కు వచ్చే ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా ధన నాశనము కనబడుతూ ఉంది. దీంతో పాటుగా అనుకున్న పనులకు ఆటంకాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అధికంగా డబ్బు ఖర్చు కనబడుతుంది. నేత్ర సామర్థ్యహీనత అంటే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదాలు ఉన్నవి, జాగ్రత్తగా ఉండాలి. శిరోవేదన అంటే ఎక్కువగా కూడా తలనొప్పి కనబడేటువంటి పరిస్థితి. లాభాల మందగింపు కనబడుతూ ఉంది. అదేవిధంగా కొంత మిమ్మల్ని ఎవరైనా మోసము చేసేటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నవి. కనుక ఖచ్చితంగా కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటుగా కొంత బిందు వినోదాలకు సంబంధించినటువంటి శుభవార్తలు, అదేవిధంగా స్థాన చలనము కనబడుతుంది. కొంత కార్యరంగంలో ప్రతికూలమైనటువంటి వాతావరణాలు, అదేవిధంగా శత్రు వృద్ధి గోచరిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కర్కాటక రాశి వారు. దీంతో పాటుగా అవమానాలు, అధికంగా డబ్బు ఖర్చు, నేత్ర సంబంధిత రోగములు, అకారణంగానే కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా కొంత అలసత్వము, కీర్తి నాశనము కనబడుతుంది. అదేవిధంగా అసత్య ప్రలాపాలు, సత్యము పలికేటువంటి సందర్భాలలో అసత్యాన్ని పలికేటువంటి ప్రమాదాలు ఉన్నవి, జాగ్రత్త. దానివల్ల ఎంతో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. అదేవిధంగా వేల తప్పినటువంటి భోజనాలు తినడము, అది మీ వల్ల వేరే వారికి ఇబ్బంది కలిగేటువంటి సందర్భాలు కూడా మీరు సృష్టించుకునేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థాన చలనము, ఉద్యోగానికి సంబంధించినటువంటి బదిలీలు, ట్రాన్స్ఫర్స్, అదేవిధంగా పదవీహీనత, స్త్రీ మూలక డబ్బు ఖర్చులు,
స్త్రీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ముఖ్యంగా ధర్మకార్య ఆచరణ కావచ్చును, ప్రేమ కలాపాలు కావచ్చును, ఈ యొక్క దేశభక్తికి సంబంధించి, అదేవిధంగా కొంత కులాచార అభిమానము, అంటే మీ యొక్క కులానికి సంబంధించినటువంటి ఆచారం ఏదైతే ఉందో అది ఆ ఆచారాలు చేసుకునేటువంటి పరిస్థితి. మన ఇదేమిటి అంటే మనకు కులాంతర వివాహాలు కూడా గోచరిస్తున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా కూడా కొన్ని సందర్భాలలో దుఃఖము, మీ తండ్రికి సంబంధించి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, తండ్రి వియోగము కానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ధనాదాయ క్షీణత, తలచిన పనులు కుంటుపట్టుట, లాభించే చోటనే మనకు నష్టము జరిగేటువంటి పరిణామాలు కూడా గోచరిస్తున్నాయి. కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారికి 100కు 25 to 35% మాత్రమే మనకు కొంత అనుకూలంగా ఉన్నట్టుంది అనేటువంటి సమాధానము. సో కర్కాటక రాశి వారికి 2021 ఆగస్టు నుండి కూడా కొంత తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే కొంచెం ఉన్నాయి. సో దానికి సంబంధించి ఒక శుభవార్త ఏమిటి అంటే, అష్టమ శని అయితే మీకు వీడబోతూ ఉన్నది. ఈ యొక్క మార్చి నెలలో అష్టమ శని అనేటువంటిది మీకు వీడబోతూ ఉన్నది. మృత్యు ప్రాప్తి, ఆపదలు, అదేవిధంగా ద్వేషాలు, నేరారోపణలు, అదేవిధంగా శిక్షా ప్రాప్తులు, అవమానాలు, ఇబ్బందులు, మనీ రిలేటెడ్ ఇవన్నిటి నుండి కూడా శనేశ్వరుడు మిమ్మల్ని విముక్తిని చేసి విడిచిపెట్టబోతున్నాడు. అయినా కూడా కొంత అంతకుముందు కంటే కూడా కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి తప్పకుండా స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు చేసుకొని ప్రతిరోజు కూడా ఆల్ ద బెస్ట్.